మీకు తెలుసా, మనం ఇప్పుడు మాట్లాడుకునే ట్రెండ్స్, రీల్స్ మరియు ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న తరం జెన్జెడ్. జెన్జీ. ఎక్కడ చూసినా జెన్జీ. అసలు మనమందరం ఏ జనరేషన్ చెందిన వాళ్ళం? చూద్దామా? జెన్జీ అంటే ఏంటో తెలుసుకుందామా? రండి. మొదట 1901 నుంచి 1927 వరకు 1901 to 1927 ది గ్రేటెస్ట్ జనరేషన్ అనేవాళ్ళండి. తర్వాత 1928 to 1945 వాళ్ళని సైలెంట్ జనరేషన్ అనేవాళ్ళండి. బట్ 1946 నుంచి 1964 వాళ్ళని బేబీ బూమర్స్ అనేవాళ్ళండి. 1965 to 1980 జనరేషన్ ఎక్స్ అనేవాళ్ళండి. 1981 to 1996 మిలీనియల్స్ అనేవాళ్ళండి. అండ్ 1997 to 2012 జనరేషన్ జెడ్, వాళ్ళే జెన్జీ. అండ్ 2013 to 2024 వరకు జనరేషన్ ఆల్ఫా వాళ్ళు ఉన్నారండి. 1901 to 1927 వాళ్ళని ది గ్రేటెస్ట్ జనరేషన్, గొప్ప తరం అనేవాళ్ళండి. వీళ్ళు మహామాంద్యాన్ని అనుభవించి రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన ప్రజలు. తర్వాత జనరేషన్ సైలెంట్ జనరేషన్, యుద్ధ సంవత్సరంలో పుట్టి స్థిరత్వాన్ని కష్టపడి పనిచేయడానికి విలువనిస్తూ పెరిగిన పిల్లలు. తర్వాత బేబీ బూమర్స్, వీళ్ళు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జననాల సంఖ్యలో భారీ పెరుగుదల సమయంలో జన్మించిన వారు. తర్వాత జెన్ ఎక్స్, సాంకేతికత మరియు ప్రపంచం మారుతున్న కొద్దీ ఎదుగుతూ స్వతంత్రంగా మరియు పరిస్థితులకు అనుగుణంగా మారేవారిగా ప్రసిద్ధి చెందారు. జెన్ వై, వీళ్ళు ఇంటర్నెట్ మరియు డిజిటల్ మీడియాను ఉపయోగిస్తూ పెరిగిన మొదటి తరం. తర్వాత వచ్చేవాళ్ళే జెన్జీ, వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ మరియు సోషల్ మీడియాతో పెరిగిన డిజిటల్ నేటివ్స్. తర్వాత వచ్చేవాళ్ళు జెన్ ఆల్ఫా, పూర్తిగా అనుసంధానించబడిన ఆధ్యాత్మిక సాంకేతిక ప్రపంచంలో జన్మించిన చిన్న పిల్లలు. వీళ్ళు జెన్ ఆల్ఫా. జెన్జీ అంటే ఏమిటి? జెన్జీ అంటే ఎవరు అనగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారి తరం. వీరిని జూమర్స్ అని కూడా అంటారండి. మిలీనియల్స్ తర్వాత వచ్చే తరం ఇది. 2026 నాటికి వీరికి 14 నుండి 29 సంవత్సరాల వయసు ఉంటుంది. వీరి ప్రధాన లక్షణాలు, కీ క్యారెక్టర్స్ ఏంటంటే డిజిటల్ నేటివ్స్. వీళ్ళందరూ స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ మధ్య పుట్టి పెరిగిన మొట్టమొదటి తరం ఇదేనండి. సాంకేతికత వీరికి నీళ్లతో సమానం. భావ ప్రకటన, స్వేచ్ఛ, వైవిధ్యం, డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్. వీరి అన్ని రకాల సామాజిక భేదాలను తొలగించి అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటారు. లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ మరియు పర్యావరణ పరిరక్షణపై చాలా అవగాహన కలిగి ఉంటారండి. వాస్తవిక దృక్పథం అంటే ప్రాగ్మాటిజం. కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యం వంటి కష్టాలను చిన్న వయసులోనే చూసినందున భవిష్యత్తు గురించి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. డబ్బు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరు సోషల్ మీడియాను ఎలా వాడుతారు? ఫేస్బుక్, ట్విట్టర్ ప్లాట్ఫామ్ల కంటే ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, స్నాప్చాట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. సమాచారాన్ని చదవడానికి బదులుగా రీల్స్ మరియు షార్ట్స్ వీడియోల రూపంలో చూడడానికే ఎక్కువగా ఇష్టపడతారు. పాతకాల ప్రకటనలను నమ్మరు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే నిజాయితీ గల రివ్యూలను మాత్రమే నమ్ముతారు. కెరీర్ మరియు పనితీరు, వీళ్ళు కేవలం జీతం కోసం మాత్రమే కాకుండా తమ అభిరుచికి తగినట్టుగా మరియు మానసిక ప్రశాంతత, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండే ఉద్యోగాలను కోరుకుంటారు. సంప్రదాయ ఉద్యోగాల కంటే స్టార్టప్స్, కంటెంట్ క్రియేటెడ్, ఫ్రీలాన్సింగ్ మరియు సొంత వ్యాపారాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. జెన్జీ అనేవారు సాధారణంగా డిజిటల్ జనరేషన్. చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ పరిచయం, సోషల్ మీడియా, ఆన్లైన్ లెర్నింగ్, డిజిటల్ కమ్యూనికేషన్తో పెరిగిన తరం. వీళ్ళు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, షార్ట్ వీడియోస్ వంటి డిజిటల్ కంటెంట్కు ఎక్కువగా అలవాటు. కమ్యూనికేషన్లో టెక్స్టింగ్,
ఎమోజీస్, సోషల్ మీడియా వంటి మార్గాలు ఎక్కువగా ఉపయోగించే తరం. ఒక ముఖ్యమైన విషయం, జెన్జీ అంటే పిల్లలు మాత్రమే కాదు. 2026 నాటికి జెన్జీలో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్, పేరెంట్స్ కూడా ఉన్నారండి. జెన్ ఆల్ఫా మాత్రం జెన్జీ తర్వాతి తరం. సాధారణంగా 2010ల ప్రారంభం నుంచి 2020ల మధ్య జన్మించిన వారు అని బ్రాడ్లీగా చెప్పుకోవచ్చండి. జెన్జీ పిల్లలను తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ పిల్లలు మీ మాట ఎందుకు వినడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? అయితే వాళ్ళు జెన్జీ కావచ్చు. వాళ్ళను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మొదటిది టెక్నాలజీ వాళ్ళ జీవితంలో భాగం. ఫోన్ను పూర్తిగా నిషేధించడం కంటే సరైన పరిమితులు పెట్టండి. రెండవది, ఆదేశాలు ఇవ్వడం కంటే మాట్లాడండి. నేను చెప్పాను కాబట్టి చెయ్యాలి అనే పద్ధతి కంటే కారణాన్ని వివరించండి. మూడవది, వాళ్ళ భావాలను చిన్నచూపు చూడకండి. వాళ్ళ సమస్యలు మనకు చిన్నవిగా అనిపించినా వాళ్ళకు అవి నిజమైన సమస్యలే. నాలుగవది, వాళ్ళను ఇతర పిల్లలతో పోల్చకండి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. చివరిగా, తల్లిదండ్రులు కంట్రోల్ చేయడం కంటే కనెక్ట్ అవ్వడం ముఖ్యం. జెన్జీ పిల్లలకు తల్లిదండ్రులు మాత్రమే కాదు, మంచి స్నేహితులు కూడా కావాలి. ఇలాంటి యూస్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది. 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 వరస మారుతున్నది. వరస మారుతున్నది. వరస మారుతున్నది. వరస మారుతున్నది. వరస మారుతున్నది. ఎంత మంచి పాట అండి, ఎంత గొప్ప సాహిత్యం.